మనోజ్ గారు నిన్న ఏడుస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. చాలా బాధతో మాట్లాడాడు. కానీ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఏదో కవర్ చేయాలి అనుకుంటున్నాడు అనిపిస్తుంది. మొదటిసారి గొడవ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా ఫ్యామిలీ ఇష్యూనే ఇది, నా పిల్లల భవిష్యత్తు అంటే భూమా మౌనిక కొడుకు, మంచు మనోజ్ కూతురు, ఇలా ఫ్యామిలీ ఇష్యూ ఇది, నా కుటుంబానికి గౌరవానికి సంబంధించిన ఇష్యూ అన్నట్టుగా అప్పుడు మాట్లాడాడు. నిన్న ఈవినింగు మోహన్ బాబు గారు ఇంట్లోకి రానివద్దు అంటే గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్న బౌన్సర్స్తో గన్మెన్స్తో దెబ్బలు తిని షర్టు చింపుకొని వచ్చాడు. ఈరోజు ప్రెస్ మీట్లో మార్నింగ్ ఏం చెప్పాడు? కాలేజీలో అవకతవకలు జరుగుతున్నాయి, దాని గురించి నేను నిగ్గు తేల్చాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? మొదటిసారి ఒకరోజు ముందేమో తన పర్సనల్, తనకు బాధ్యతలు, పిల్లలు అవన్నీ ఏవో చెప్పాడు మనోజ్. ఈరోజేమో కాలేజీలో ఇష్యూ గురించి అంటున్నాడు. ఏది నిజం? ఒకవేళ ఇంట్లో విషయాలు కనుకైతే వినయ్ అనే మోహన్ బాబు గారి అనుచరుడు కాలేజీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఎందుకు తన మనుషులతో మనోజ్ని కొట్టిస్తాడు? నిజానికి నాకు ఉన్న సమాచారం ప్రకారం కాలేజీ విషయాల్లో మనోజ్ ఎప్పుడూ తల దూర్చాడు. కానీ ఫసక్ రెస్టారెంట్ అని ఒకటి పెట్టాడు. వాళ్ళ కాలేజీలోనే ఫసక్ రెస్టారెంట్ అని పెట్టాడు. అయినా ఏదో సరదాగా పెట్టుకున్నాడు బిడ్డ అని మోహన్ బాబు గారు ఏమనలేదు, బకాసం పంతులు కూడా ఏమనలేదు. అదే మన మంచు విష్ణు. కట్ చేస్తే సీరియస్ విషయాల్లో, ఫీజుల విషయంలో ఏదైనా రాజకీయ పరంగా కాలేజీల విషయాల్లో ఏదైనా జరిగితే మనోజ్ ప్రస్తావన రానివ్వట్లేదు. విష్ణు కానీ మోహన్ బాబు గారు కానీ వినయ్ ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారు. ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు మంచు మనోజ్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. కాలేజీ విషయాల్లో వినయ్ ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతున్నారు మంచు విష్ణు, మోహన్ బాబు గారు. ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు మంచు మనోజ్. నేను కొడుకును కదా, కాలేజీల గురించి ఏదైనా ఇష్యూ వస్తే నేను మాట్లాడకూడదా అన్నదే మంచు మనోజ్కి చాలా బాధగా ఉంది. నన్ను ఒక కరివేపాకును తీసేసినట్టుగా తీసేస్తున్నారు అని. అలా తీసేయడానికి కూడా ఒక కారణం ఉంది. మీరు చూసుకుంటే దాదాపుగా అప్పట్లోనే మంచు మనోజ్ పెళ్ళికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్లో, అసలు సౌత్ ఇండియాలోనే ఎవరూ ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టాడు మోహన్ బాబు గారు. బాలీవుడ్ నుంచి కూడా వచ్చారు. అనిల్ కపూర్, శ్రీదేవి భర్త ఎవరు కాదు, అందరూ వచ్చారు. ఇంత ఖర్చు పెట్టి గ్రాండ్గా చేస్తే పరువు ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. మోహన్ బాబు కొడుకు ఎంత బాగా చేశాడు పెళ్ళిని. మోహన్ బాబు పరువుకు విలువ ఇచ్చే మనిషి. అలాంటిది డైవర్స్ దాకా వెళ్ళింది. మనోజ్ తాగుడు వల్లే ఆ అమ్మాయి డివోర్స్ ఇచ్చింది అని మోహన్ బాబు గారి అభిప్రాయం. ఇంట్లోంచి గెంటేశాడు. నీ అలవాట్లు మార్చుకుంటేనే ఇంట్లోకి రా అని. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మనోజ్. మళ్ళీ చాలాసార్లు నాన్న నాకు ఉండబుద్ధి కావట్లేదు, నీ దగ్గరే ఉంటా అని వచ్చాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. ఇలాగే జరుగుతూ ఉంది. ఇలాగే జరుగుతుండగా మౌనికను ప్రేమించాను అని చెప్పాడు. ఈ మౌనిక ఆల్రెడీ భర్తతో విడిపోయి 7 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. 7 సంవత్సరాల కొడుకు ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఏ తండ్రికైనా అవమానంగా ఉంటుంది. అది కూడా మోహన్ బాబు లాంటి వ్యక్తికి తల తీసేసినట్టుగా ఉంటుంది. ఇది మోహన్ బాబు గారికి అస్సలు ఇష్టం లేదు. చాలా చెప్పి చూశాడు, అయినా వినలేదు. వినకుండా మంచు లక్ష్మి సహకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంకా కోపంగా ఉన్నాడు. అఫీషియల్గా బయట చూడడానికి నా బిడ్డ మనోజు, నా కోడలు అంటూ మాట్లాడతాడే తప్ప నిజానికి ఆయనకి ఆ పెళ్ళి ఇష్టమే లేదు. ఇలాంటి కారణాల వల్ల మధ్యలో ఏదైనా తల దురిస్తే ఇష్యూలో నీకు తెలియదు, నీకెందుకు, నీకు సంబంధం లేదు, నువ్వు పక్కనుండు అంటూ మనోజ్ని పక్కకు నెడుతూ ఉన్నారు. మనోజ్ మాత్రం ఇది జీర్ణించుకోలేక అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఇదనమాట జరిగింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.